ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం మహనీయ మూర్తులు అనే ఈ కార్యక్రమం ద్వారా సమాజం కొరకు ఎంతో కృషి చేసిన మహనీయ వ్యక్తుల జీవితగాథలు, వారు అందించిన స్ఫూర్తి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ప్రముఖ హేతువాది, మానవతావాది, వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆవుల సాంబశివరావు గారి గురించి తెలుసుకుందాం. ఆవుల సాంబశివరావు గారు హేతువాది, మానవతావాది కాక న్యాయవాది కూడా. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, రాడికల్ హ్యూమనిస్ట్ భారత సంఘాధ్యక్షుడు, ఇండియన్ రేషనలిస్ట్ పత్రికా సంపాదకులు. సాంబశివరావు గారు 1917లో గుంటూరు జిల్లా మూల్పూరులో ఆవుల బాపమ్మ, ఆదయ్య దంపతులకు జన్మించారు. సాంబశివరావు గారు తొలినాళ్లలో సమాజంలో బానిసత్వం, పేదరికం, వెనుకబాటుతనం, అంధవిశ్వాసాలు ఇవన్నీ రూపుమాసిపోవాలంటే కమ్యూనిస్టు భావజాలమే శరణ్యమని భావించారు. ఎంఎన్ రాయ్ స్ఫూర్తితో నవ్య మానవవాదాన్ని అవలంబించారు. మానవ సమాజంలో మానవత్వాన్ని వెలిగిస్తే చీకట్లు తొలగిపోతాయని భావించారు. బుద్ధుడి విశ్వప్రేమ, త్రిపురనేని రామస్వామి చౌదరి సంస్కరణ, హేతువాద భావాలు ఆయన ఆలోచనలకు పునాదులు. 60 ఏళ్లకు పైగా ఏ పదవిలో ఉన్నా, ఏ చోట ప్రసంగించినా మానవత్వాన్ని శాస్త్రంతో మిళితం చేసి ఆయన ప్రసంగించారు, పనిచేశారు. పాలేర్లతో పాటు తనని కూర్చోబెట్టి అన్నం పెట్టినటువంటి తన తల్లి మంచి మానవతావాదిగా తనకు లభించిన స్ఫూర్తి అంటారు ఆయన. సాంబశివరావు గారు దేశాభ్యుదయం గురించి విరివిగా వ్యాసాల్లో చర్చించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు గడిచినా దేశ జనాభాలో సగానికి పైగా పేదరికంలో మ్రగ్గిపోతున్నారని, విజ్ఞాన శాస్త్రం వల్ల ప్రయోజనాలు అట్టడుగు వర్గాల వారికి అందడం లేదని, వారి ప్రాథమిక అవసరాలే తీరడం లేదని బాధపడుతూ ఎన్నో వ్యాసాలు వ్రాసారు. అంతేకాక దేశంలో మార్మికవాదం, మతవాదం, కులవాదం, మౌఢ్యం పెరిగిపోతున్నాయని, చదువుకున్న వారు కూడా అత్యంత మూఢంగా ప్రవర్తిస్తున్నారని ఆయన బాధపడ్డారు. అన్ని సమాజాలలోనూ మత ఫండమెంటలిస్ట్ ధోరణియే పైచేయిగా ఉందని వాపోయారు. ఈ స్థితికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఒక ప్రక్క శాస్త్రాభివృద్ధి, మరో ప్రక్క కటిక దారిద్ర్యం, మౌఢ్యం, ఛాందసం. ఇలా ఉంటే శాస్త్రం అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ దృక్పథం వికసించకపోవడమే దీనికి కారణమవుతుంది అని అంటూ సాంబశివరావు గారు నేటి భారతదేశంలో భావ విప్లవం, తాత్విక విప్లవం రాకపోవడానికి గల కారణాలుగా పాలక వర్గాలు రాజకీయ కారణాల వల్ల మత మౌఢ్యాన్ని కాపాడుతూ భావ విప్లవం రాకుండా అడ్డుకున్నారన్నారు. కొంతమంది బాబాలు, స్వామీజీలు, అమ్మలు కూడా భావ విప్లవానికి ఆటంకంగా తయారయ్యారన్నారు. సాంబశివరావు గారు గొప్ప వక్త. తెలుగులో, ఇంగ్లీష్లో అనర్గళంగా ఉపన్యసించేవారు. ఆయన తెలుగు ఉపన్యాసాల్లో 2 ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఒకటి విషయ పరిజ్ఞానం, రెండవది ఏ విషయం మీద మాట్లాడినా ఆయన ఉపన్యాసంలో సమగ్రత, స్పష్టత, సంక్లిష్టత అనే 3 గుణాలు కనిపించేవి. ఇక రెండవది, వారి తెలుగు ఉపన్యాసంలో ఎక్కడా ఇంగ్లీషు పదాలు దొరలేవి కావు. ఆయన అవసరం అనుకుంటేనే 1-2 ఇంగ్లీషు పదాలు కావాలని మాత్రమే వాడేవారు. చిన్న చిన్న పదాలతో తేట తెలుగులో సామాన్యులు కూడా అర్థం చేసుకోగల రీతిలో మాట్లాడటం, వ్రాయడం వారి తెలుగు భాషా నైపుణ్యానికి తార్కాణాలు. భారతదేశానికి పునరుజ్జీవనం పూర్వకాలంలో వచ్చినా ఆధునిక కాలంలో రాలేదు. మనిషి సంపూర్ణ వికాసం చెందాలన్నా, భావ బానిసత్వం పోవాలన్నా ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఆధారంగా హేతువాద దృక్పథం అలవర్చుకోవాలని, పనికి మాలిన సాంప్రదాయాలను, మత మౌఢ్యాన్ని వదిలించుకోవాలని సాంబశివరావు గారు సందేశమిచ్చారు. పునరుజ్జీవనం ఒక ఉద్యమంగా సాగి ఉంటే భారతదేశంలో దారిద్ర్యం, సాంఘిక అసమానతలు పోయి శాస్త్రీయ సమాజం ఏర్పడేదంటారు. దేశంలో హింస, స్త్రీలపై అత్యాచారాలు, బలహీన వర్గాలపై దౌర్జన్యాలు, ఉగ్రవాదం, అవినీతి
ఇలా ఎన్నో సమస్యలకు మానవుని వివేచన పరిష్కారం చూపగలదంటారు. కానీ ప్రస్తుతం అది మతం గుప్పెట్లో స్వార్థ రాజకీయ నాయకుల కుట్రలో చిక్కుకుని పోయిందన్నారు. పునరుజ్జీవనోద్యమం ద్వారా మేధావులు, శాస్త్రజ్ఞులు, ఉపాధ్యాయులు మొదలైన విద్యార్థికులంతా పూనుకుని మానవుని వివేచనకు పదును పెట్టాలన్నారు. మానవుడే కేంద్రంగా, అతని సుఖశాంతులే ప్రధానంగా రాజకీయ సాంఘిక వ్యవస్థలన్నీ పనిచేయాలన్నారు. ఇలాంటి ఆలోచన సరళి ఆయన రచనల్లో స్పష్టంగా కనిపించింది. 1997లో సాంబశివరావు గారు పునరుజ్జీవనం అనే 23 వ్యాసాలతో ఒక గొప్ప వ్యాస సంకలనాన్ని ప్రచురించారు. అందులో వివిధ విషయాలపై ఆయన ఆలోచన సరళిని చూడగలం. లౌకిక తత్వం, ప్రాథమిక హక్కులు, గ్రామ పునరుజ్జీవనం, మానవత్వ విలువలు, పురాణాలు పెట్టిన చిచ్చు, ఎంఎన్ రాయ్ మానవవాదం, న్యాయ వ్యవస్థ మొదలైన వ్యాసాలు అందులో ఉన్నాయి. ఈ పుస్తకం చాలా గొప్ప గ్రంథం. కొంతమంది చదువుకున్నవారు కూడా తమ తల్లిదండ్రుల ఆలోచన సరళినే, అది శాస్త్ర విరుద్ధమైనా సరే దాన్నే అనుసరిస్తారు. సమాజ ప్రగతికి వీరు ఎలాంటి తోడ్పాటును అందించరు. డబ్బు సంపాదించడం, సమాజానికి అనుకూలంగా సాగిపోవడం వీళ్ళ జీవిత విధానం. ఇక రెండవ రకం వ్యక్తులు తల్లిదండ్రుల నుండి, సమాజం నుండి భావాలను, నమ్మకాలను, ఆచారాలను గుడ్డిగా అనుసరించరు. వీరు శాస్త్ర విజ్ఞానం వెలుగులో శాస్త్రీయ వైఖరి ఆధారంగా మాత్రమే సత్యం అనుకున్న భావజాలాన్ని స్వీకరిస్తారు. సమాజ ప్రగతికి ఆటంకాలైన భావాలను, సాంప్రదాయాలను పరిత్యజిస్తారు, తిరస్కరిస్తారు. భావ చైతన్యంతో వీరు భావ విప్లవానికి తోడ్పడతారు. ఈ కోవకు చెందినవారు సమాజంలో కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమందిలో సాంబశివరావు గారు ఒకరు. వారు లోకాయుక్త, ప్రధాన న్యాయమూర్తి, వైస్ ఛాన్సలర్ వంటి ఉన్నత పదవులు నిర్వహిస్తూ తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా భావ విప్లవానికి, శాస్త్రీయ విజ్ఞాన సమాజ నిర్మాణానికి ఎంతో దోహదం చేశారు. సాంబశివరావు గారు నీతి, న్యాయం, దేవుడు, పాపం, పుణ్యం మొదలైన అంశాల గురించి అనేక ప్రశ్నలు సంధించారు. దేవుణ్ణి ఉపయోగించి, పుణ్యం పాపం ప్రయోగించి మత ప్రచారాలు చేసి మనం ఏం సాధించాం? ఇన్ని శతాబ్దాలుగా ఈ బోధన విరివిగా సాగింది కదా, మరి మనిషిలో మంచితనం పెరగదేమి? మనిషిలో నీతి హెచ్చలేదేమి? న్యాయం లేని సమాజంలో అమానుషత్వం కాక ఏముంటుంది? కూడు గుడ్డ పెక్కుమందికి కరువైన వ్యవస్థలో అవినీతి ఉండదా అని ఆయన ప్రశ్నించారు. పురాణాలన్నీ కట్టుకథలే అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో మనిషి సాధించిన విజయాలు దేవుళ్ళ నివాస స్థానాల గురించి, విశ్వాసాన్ని గురించి, మానవుడిలో ఉన్న పాత భావాలను చెదరగొట్టాయంటారు. ఇంకా మనుషులు కైలాస శిఖరం ఎక్కారు. అక్కడ శివుడు కానీ, ఆయన సతి కానీ కనిపించడం లేదు. ఏ దైవము హిమాలయాల్లో ఉన్న జాడలేదు. మనిషి చంద్రుని కూడా చేరాడు. దాని శిలలు పోగు చేసుకుని తిరిగి వచ్చాడు. మనిషి జీవితం మిథ్య అని, నీటి మీద బుడగల అశాశ్వతమని కొందరు పెద్దలు చెబుతారు. వారికి చురక సున్నితంగా ఎలా వేశారంటే, ఆ మనుషులే ఇంజనీర్లుగా, కర్షకులుగా, శ్రామికులుగా ఉత్పత్తి చేసిన వస్తువుల మీదనే ఆధారపడి బ్రతకడం లేదా? మానవుని బుద్ధి ఈ సౌకర్యాలను కలిగించకపోతే ఎలా బ్రతుకుతున్నది ఈ మానవాళి, ఈ ప్రాణికోటి అని ప్రశ్నించారు. సాంబశివరావు గారు దేవుడు, మతం, కులం ఇవన్నీ మానవుడు తన కోసం తానే నిర్మించుకున్న వ్యవస్థలన్నారు. కానీ అవి ఈనాడు మనిషికి మధ్య అంతరాలు కలిగించి మానవ జీవితాన్ని కలుషితం చేస్తున్నాయన్నారు. అలాగే భాష, ప్రాంతీయత, సంస్కృతి మానవులు తమ సదుపాయం కోసం నిర్మించుకున్న అంశాలు. మానవులు వీటికి బానిసలు కాకూడదు. ఈ వ్యత్యాసాలు పెంచుకున్నందువల్ల మానవులు యుద్ధాలు చేసుకున్నారని, హింసకు పూనుకున్నారని బాధపడ్డారు. తనలోని హేతుశీలం మరుగున పడ్డం వల్లనే మానవుల్లో అకృత్యాలు, అవినీతి, హింస పెరుగుతున్నాయన్నారు. మానవుల్లో ఇమిడి ఉన్న హేతుశీలం ఇంగిత జ్ఞానాన్ని ప్రసాదిస్తుందన్నారు.
హేతుశీలం మూలంగా మనిషిలో నైతిక భావం పుడుతుందంటారు. అట్టి నైతిక స్థాయిని మనుషులలో పెంచి సామాజిక న్యాయాన్ని, సమాజ కళ్యాణాన్ని సృష్టించుకోవడం అత్యంత అవసరమన్నారు. సాంబశివరావు గారు ఇండియన్ రేషనలిస్ట్ మాసపత్రిక సంపాదకులుగా 1967 ప్రాంతాల్లో పనిచేశారు. రాడికల్ హ్యూమనిస్ట్ భారత సంఘాధ్యక్షులుగా పనిచేశారు. హేతువాద కోణంలో పత్రికలకు వ్యాసాలు రాశారు. ఆ కోణం నుంచి వ్యాస సంకలనాలు, నాటికలు వ్రాసి ప్రచురించారు. పునర్వికాస ఉద్యమాలకు తోడ్పడే కృషిలో భాగంగా వీరేశలింగం, గోపీచందులపై ప్రత్యేక సంచికలు వెలువరించారు. అంతేకాక భావ విప్లవకారుల రచనలను పరిశీలించి వారి భావజాలాన్ని వ్యాసాల్లో వివరించారు. ఉదాహరణకు బుద్ధుడు, ఎంఎన్ రాయ్, వేమన, త్రిపురనేని రామస్వామి, నార్ల వెంకటేశ్వరరావు, నెహ్రూ, వీరేశలింగం పంతులు, త్రిపురనేని గోపీచంద్ వీరి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని యువతకు, మనకు ప్రబోధించారు. శాస్త్రీయ సమాజాన్ని నిర్మించడమే మన వారసత్వం కావాలి. హేతువాద దృక్పథం, శాస్త్రీయ పద్ధతే అందుకు సాధనాలు. శాస్త్ర జ్ఞానమే పునాది. మానవ కళ్యాణం, సుఖశాంతులే లక్ష్యం అంటూ ఆయన అనేక రచనలు చేశారు, ప్రసంగించారు. సాంబశివరావు గారు అవసరమైతే తప్ప ఇంగ్లీషు మాట్లాడేవారు కాదు. లోకాయుక్తగా ఉన్న సమయంలో కూడా ఆయన తెలుగులో అందుకున్న ఫిర్యాదులకు తెలుగులోనే తీర్పులు చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు భాషా సాహిత్యాలు, కళలు, చారిత్రక వికాసానికి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు వెనుక సాంబశివరావు గారి కృషి ఉంది. తెలుగు విద్యార్థి పత్రికలో 2 దశాబ్దాలకు పైగా శీర్షికలు వ్రాశారు. తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆవుల మంజులత ఈయన కుమార్తె. సాంబశివరావు గారు 88 ఏళ్ల వయసులో హైదరాబాదులో 2003 జూలై 27న కన్నుమూశారు. ఈరోజు మనం ప్రముఖ హేతువాది, మానవతావాది, లాయర్గా, వైస్ ఛాన్సలర్గా, వ్యాసకర్తగా అనేక సేవలందించిన ఆవుల సాంబశివరావు గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.